సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు 1000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు వదిలిపెట్టారు. ప్రతిరోజు 1000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాల మేరకే వాడుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు 1000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు వదిలిపెట్టారు. ప్రతిరోజు 1000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మేరకే వాడుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు 1000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు వదిలిపెట్టారు. ప్రతిరోజు 1000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాల మేరకే వాడుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల కోసం ఏదైతే సాగర్ ఎడమ కాలువ నుంచి పాలేరు రిజర్వాయర్ కి నీటిని విడుదల చేశారు ఈ రోజు ప్రాజెక్టు అధికారులు. అయితే నాగార్జున సాగర్ కి గత 3 రోజుల నుంచి కూడా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇటు నీటి మట్టం కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తాగునీటి అవసరాల కోసం ఇటు జంట నగరాలకు కూడా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండే నీటిని విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తాగునీటి అవసరాల కోసం దాదాపుగా 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు తెలపడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు మొదటగా గేట్లు ఏదైతే సాగర్ ఎడమ కాలువ నుంచి 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 52,000 పైగా క్యూసెక్ల నీరు వరద ప్రవాహం వస్తున్నది. దీంతో పాటు ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 522.80 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు టీఎంసీల సామర్థ్యం మాత్రం 312 టీఎంసీల సామర్థ్యానికి గాను 153 టీఎంసీల సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. అయితే ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇటు తాగునీటి అవసరాలకు మాత్రం నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కేవలం తాగునీటి అవసరాల కోసమే ఎడమ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ కి నీటిని విడుదల చేయడం జరిగింది. రైతులు దుర్వినియోగం చేయొద్దు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వచ్చిన తర్వాతనే ఇటు సాగునీటికి విడుదల చేస్తామనేది మాత్రం అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు సాగర్ కి ముందస్తుగానే వరద వస్తున్న నేపథ్యంలో ఆగస్టులో సాగునీటికి కూడా విడుదల చేసే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. దీంతో రైతులు ఇప్పటికే సాగునీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కి వరద ప్రవాహం వస్తుందనే నమ్మకంతో ఇప్పటికే రైతులు కూడా నార్మల్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న సిచ్యువేషన్ లో ఇటు నాగార్జున సాగర్ కూడా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే విద్యుత్ ఉత్పాదన ద్వారా 50,000 పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ 5 రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాదాపుగా 8 అడుగులకు పైగా నీటి మట్టం పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం వస్తుందనే ఆశాభావంతో రైతులు కూడా ఇటు సాగుకు సంబంధించి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నార్మల్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులు ఎడమ కాలువకు సంబంధించి ఇతర ఏదైతే మైనర్ కాలువలకు సంబంధించి నీటిని
తీసుకోవద్దంటూ కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇటు జంట నగరాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా తాగునీటి అవసరాల కోసం అయితే దాదాపుగా 1500 క్యూసెక్లకు పైగా నీటిని రోజువారీగా వినియోగిస్తున్నారు. ఇటు ఏపీకి సంబంధించి కూడా కుడి కాలువ ద్వారా ఇప్పటికే తాగునీటి అవసరాల కోసం 20 రోజుల క్రితమే ఏపీ కుడి కాలువ ద్వారా తాగునీటికి నీటిని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఎడమ కాలువ నుండి ఖమ్మం జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఎడమ కాలువ ద్వారా 1000 క్యూసెక్ల చొప్పున 3 రోజుల పాటు ఈ నీటిని విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.